హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేయించాను, పిల్లలకి హోంవర్క్ చేయించాను. ఈరోజు పిల్లల చేతిలో మొబైల్ ఉండకూడదని చెప్పేసి వాళ్ళ మొబైల్స్ అయితే వాళ్ళ డాడీకి ఇచ్చి పంపించాను అనమాట. ఈరోజు అలా పిల్లలు మొబైల్ లేకుండా ఎలా ఉంటారో నేనైతే చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ రీజన్ మొబైల్ ఆపడానికి మా లెనీ పాపకైతే కన్ను ఎర్రగా అయిపోయిందండి. ఒక పక్క అయితే లిటరలీ చాలా చిన్న కన్ను అయిపోయింది. మేబీ ఈ మధ్య ఫోను ట్యాబు ఎక్కువ చూడడం చేయడం వల్ల అని చెప్పేసి అనుకొని నేనైతే ఫోన్స్ పక్కన పెట్టేసి లెనిషా పాపకి అయితే డ్రాప్స్ కూడా వేసాను అనమాట. తన కన్ను చూపిస్తా చూడండి. లెని, నీ కన్ను చూపించు. ఇదిగోండి, ఇటు పక్కది ఎర్రగా అయిపోయింది చూసారా. సో ఐ డ్రాప్స్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ మొన్న తీసుకొచ్చాము ఒకసారి, ఇంకెందుకని చెప్పేసి వేసాము. అది కళ్ళు కలకలనే నేను అనుకుంటున్నాను. సో అందుకోసమే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా, మరి మొయ్య తెచ్చుకోవడం ఎలా అని చెప్పేసి. పిల్లలు ఆడుకోవాలి, సెల్లలు చూడకూడదని చెప్పు. ఈరోజు గీతమ్మ కూడా చూడనని చెప్పేసింది. ఇంకా మొబైల్ ట్యాబు ఏవి ఇంట్లో ఉంచలేదనమాట. వాళ్ళ డాడీకి ఇచ్చారు. నా సెల్ ఒకటే ఉంది, నా సెల్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. నా వీడియో ఎడిటింగ్స్ తీసిన తర్వాత నేను సైడ్కి పెట్టేస్తున్నాను అనమాట. నా ఫోన్ ముట్టుకోవచ్చేటి ముట్టుకోకూడదు. బుద్ధిగా ఆడుకుంటారా? బుద్ధిగా బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మలతో ఆడుకోవాలి. కొత్త కిచెన్ సెట్టా కొంటాను. సరే, సో ఇది అండి ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తూ ఉంటా, చూస్తూ ఉంటా. ఈరోజు ఆదివారం రాత్రి 9:30 అవుతుంది. మీ అందరికీ ఒక టాపిక్ కోసం చెప్పాలనుకుంటున్నా. దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు. దీని గురించి పెళ్ళి దాదాపు 7 ఏళ్ళు అయిందండి. అక్టోబర్ వస్తే 8 ఏళ్ళు. అవునండి, అక్టోబర్ వస్తే 8 ఏళ్ళు. మేము చాలా బాగున్నాం, చాలా అంటే చాలా బాగున్నాం. మా ఇద్దరం గొడవలు పడం, అసలు మా ఇద్దరి మధ్య గొడవలే జరగవు. గొడవలు పడినా కూడా మేము ఎలా సాల్వ్ చేసుకోవాలో కొన్ని ఏళ్ల క్రితమే ఫిక్స్ అయిపోయాం. అవును, మా ఇల్లు ఇప్పుడు చాలా తక్కువ గొడవలు జరిగే ఇల్లు అనమాట. అవునండి, మా ఇల్లు ఎప్పుడు చాలా తక్కువ గొడవలు జరిగే ఇల్లు అనమాట. ఒక 6 నెలల క్రితం నుంచి నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా. నేను మార్నింగ్ నుంచి ఇంటి పని అంతా చేసుకుంటాను. సాయంత్రం అయ్యేసరికి మా ఆయన డ్యూటీ నుంచి వస్తారు. తర్వాత డిన్నర్ చేస్తాము, పిల్లల్ని హ్యాపీగా పడుకోబెడతాము. మా ఇద్దరం సోఫా మీద కూర్చొని ఈ మూల నేను, ఆ మూల అతను, ఎవరి ఫోన్లు పట్టుకొని ఆ ఫోన్లు నొక్కుంటూ ఉంటాం అనమాట. అస్సలు మాట్లాడుకోం. ఇది నేను 6 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అవునండి, అయితే టీవీ లేకపోతే మొబైల్, అంతకు మించి ఇంకేం లేదు. అసలు విచిత్రం ఏమిటంటే మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు. అదే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సరిదిద్దడానికి ఏ ప్రాబ్లం లేదు, వేలెత్తి చూపించడానికి ఏ సమస్య లేదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వచ్చి మీ వెడ్డింగ్ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి ఇండివిజువల్గా మమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇద్దరం కూడా దానికి అవుననే అంటాం. అవును, నేను కూడా దానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. కానీ మేము ఒకరికొకరు దూరం అవుతున్నాం. ఆ విషయం మా ఇద్దరికి తెలుస్తుంది. ఎలా బయట పెట్టాలో అర్థం కావట్లేదు. హే, నేను నీతో మాట్లాడటం మిస్ అవుతున్నానని ఎలా చెప్పాలనిపిస్తుంది. మా ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, ఎదురెదురుగా చూసుకుంటున్నప్పుడు వినడానికి చాలా పిచ్చిగా అనిపిస్తుంది. అవును, పిచ్చిగా ఉన్నా కూడా ఇదే నిజం. ఈ మధ్య కొన్ని విషయాలు అయితే నేను గమనిస్తున్నానండి. ఏంటంటే ఒకప్పుడు మేము ఎలా ఉన్నామంటే ఒకరి లైఫ్లో ఒకరు దూరిపోయే వాళ్ళం అనమాట. లైక్ అతను డ్యూటీకి వెళ్ళిన వెంటనే నేను వెళ్ళావా లేదని వెంటనే మెసేజ్లు చేస్తూ ఉండేదాన్ని. తిన్నావా, ఏం చేస్తున్నావు, నువ్వే నాకు గుర్తొస్తున్నావా అని చెప్పేసి, ఎంత వేగంగా ఇంటికి వస్తావు అని చెప్పేసి అడిగేదాన్ని అనమాట. నేను కూడా ఉన్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం టైంకి తిన్నావా లేదా అని చెప్పేసి మెసేజ్ పెట్టడం, లేదా డ్యూటీ అయిపోగానే ఇప్పుడే డ్యూటీ అయిపోయింది బయలుదేరుతున్నాను అనడం, లేదా బండి మీద చేస్తే ఇంటికి వస్తున్నప్పుడు ఏమైనా తేవాలా, ఏమైనా కావాలని అడగడం. ఇలా చాలా అంటే చాలా కాల్స్ చేసేవాడిని. అవునండి, చాలా కాల్స్ వచ్చేవి. కానీ సడన్ గా ఎందుకో తెలీదు కాల్స్ ఆగిపోయి, ఒకరికొకరు అనుకోకుండానే. మా ఇద్దరిలో ఎవరో అలా అనుకోకుండానే కాల్స్ ఆగిపోయాయి. అవునండి, మా ఇద్దరి మధ్య ప్రేమ అలానే ఉంది. దాని గురించి అయితే అనుమానం పడవలసిన అవసరమే లేదు. ఎక్కడో టైం ఇచ్చుకోలేకపోతున్నాం అనమాట. ఇద్దరం ఇంటి కోసం టైం ఇస్తున్నాం, పిల్లల కోసం టైం ఇస్తున్నాం, కెరియర్ కోసం కూడా టైం ఇస్తున్నాం. కానీ ఒకరి కోసం ఒకరు లైఫ్లో టైం ఇచ్చుకోవట్లేదు. నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను అనమాట. ఎలా చెప్పాలో, ఎలా స్టార్ట్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు. కానీ నాకు ఒకటి గుర్తుంది. మా ఫ్రెండ్తో ఒకరోజు మాట్లాడాను. తను నాకన్నా చాలా పెద్దది, నాకన్నా ముందే పెళ్ళయిందనమాట. తను కూడా ఈ ఫేజ్ నుండే బయటకు వచ్చింది. అప్పుడు మా ఇద్దరి యొక్క ప్రాబ్లం అయితే తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా తనతో మాట్లాడాలి, ఎలా తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి. నేను కూడా అబ్జర్వ్ చేశాను. తన ఇంటికి వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉంది. అదే నేను ఆలోచిస్తున్నానని.
కానీ నాకు బాగా గుర్తుంది ఆ రోజు నాకు తను చెప్పింది అనమాట, తను కూడా ఈ ఫేజ్ నుండే బయటకు వచ్చిందని చెప్పేసి. వెడ్డింగ్ లైఫ్ లోని ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి అది తెలియకపోవచ్చు, బట్ ఎదుటి వారికి అది తెలియచ్చు. తను నాకైతే ఏం చెప్పలేదే. లేదు, నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజు నైటే నేను ఆస్ట్రా టాక్ లోని సాన్వి గారిని కనెక్ట్ అయ్యాను అనమాట. మన బర్త్ డీటెయిల్స్ అడిగితే డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ 10 minutes లోనే ఆవిడ చెప్పిన మాటలకి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. లైక్ వాళ్ళు ఏం అడిగారంటే, మీ మ్యారేజ్ లైఫ్లో మీ పార్ట్నర్తో మీరు డిస్టెన్స్ ఫీల్ అవుతున్నారని. వాట్, అసలు ఆవిడ అలా అడుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ షాక్ అయ్యాను. ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత ఆమె అన్నారు, మన ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ మీ ఇద్దరు ఒక సైలెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని అన్నారు. అలానే అది తప్పని కాదు, కానీ ఒకరికొకరు ప్రేమగా టైం స్పెండ్ చేసుకోవడం మానేశారని చెప్పారు. కరెక్టే. ఈ ప్రేమగా టైం స్పెండ్ చేసుకుంటూ మాట్లాడడం మానేసాం అనేది మాత్రం నిజం. అవును, ఇదే అసలైన పాయింట్ అండి. మేము తెలియకుండానే రూమ్మేట్స్ గా మారిపోయాం. రూమ్మేట్స్ లో ప్రేమగా ఉంటున్నాం కానీ టైం స్పెండ్ చేయట్లేదు. కో పేరెంట్స్. అవును, కో పేరెంట్స్, ఒక జీవితాన్ని నడిపించే కో మేనేజర్. ఇంకా తను ఏం చెప్పారంటే, ఈ ఫేజ్ టెంపరీ, దీని నుండి బయటపడడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. ఇద్దరం కలిసి కూర్చొని టైం కేటాయించుకుంటే చాలు. అవును, నిజమే. ఆ రోజు రాత్రే ఫిక్స్ అయిపోయాం. అప్పటి నుంచి స్టార్ట్ చేసాం, హ్యాపీగా ఉన్నాం. ఆవిడ నాకు కొన్ని సింపుల్ విషయాలు చెప్పారండి. మా ఇద్దరి మధ్య కొన్ని అపార్థాలు ఉన్నాయి, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి. అవును, అవన్నీ చాలా సింపుల్. అవునండి, సింపులే, కానీ అవన్నీ ఇప్పుడు మేము చేయడమే మానేసాం. మేము మార్చుకున్న మొదటి విషయం ఏదంటే, డిన్నర్ అయిపోయాక ఇలా కూర్చున్నప్పుడు ఫోన్లు తీసేసి పక్కన పెట్టేయడం. మేము రాత్రికి రాత్రే ఒక కొత్త కపుల్లాగా మారిపోయాం కాదు, కొన్ని వారాలు అయితే పట్టింది. మార్చుకున్న రెండో విషయం ఏంటంటే, మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత తను ఏం చేస్తుంది, తిన్నాదా లేదా అని చెప్పేసి మెసేజ్ పెట్టడం. అలాగే డ్యూటీ అయిపోయిన తర్వాత డ్యూటీ అయిపోయింది ఇంటికి వచ్చేస్తున్నాను అని చెప్పేసి కాల్ చేయడం. అలాగే డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతూ రావడం గట్రా చేసేవారు. అవునండి, కాల్స్ చేయడం మొదలు పెట్టారు మళ్ళీ. ఇప్పుడైతే జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే ఇద్దరం పక్క పక్కన కూర్చొని ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకుంటున్నాం, ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళని పంచుకుంటున్నాం. చాలా విషయాలు అయితే మారాయి, చాలా హ్యాపీగా గడుపుతున్నాం. నేను మీకు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వెడ్డింగ్ లైఫ్లోని ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా ఎవరు బయటికి చెప్పలేరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో పెద్ద గొడవ లేదు, ఎటువంటి నమ్మక ద్రోహం లేదు, ఎలాంటి డ్రామా కూడా లేదు. జరిగిన ప్రాబ్లం అంతా ఏంటంటే, ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు మనుషులు రెండు స్క్రీన్ల వైపు చూస్తూ దూరంగా ఉండిపోవడం. దీన్ని కరెక్ట్ టైంకి గుర్తించకపోతే మీరు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోవచ్చు. ఒకరోజు మీకే అర్థమవుతుంది మీ పార్ట్నర్ గురించి మీకు ఏమీ తెలియదని. అవును, మేము మాత్రం కరెక్ట్ టైంలో గుర్తించామండి. అవునండి, మేము కరెక్ట్ టైంకి గుర్తించాం. కాబట్టి మీకు పెళ్ళై కొంతకాలం అయ్యి అంతా బాగానే ఉన్నా ఏదో వెల్త్గా ఉన్నట్టు అనిపిస్తే, మరియు మీరు దాన్ని మీ పార్ట్నర్కి వివరలేకపోతుంటే, ఎందుకంటే వేలెత్తి చూపించడానికి అక్కడ నిర్దిష్టంగా ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే కొన్నిసార్లు బయట నుండి చూసే వాళ్ళకి ఇతర జీవితాలు పూర్తిగా నార్మల్గా కనిపించవచ్చు. కానీ నిజం ఏమిటంటే, చాలా మంది మ్యారేజ్ ఇష్యూస్, లోన్స్, కెరియర్ కన్ఫ్యూజన్ లేదా బిజినెస్ ప్రాబ్లంలో నిశ్శబ్దంగా బాధపడుతూ ఉంటారు. ప్రతి దాని గురించి ఒంటరిగా ఎక్కువగా ఆలోచించే బదులు కొన్నిసార్లు మీకు స్పష్టత మరియు సరైన దిశను చూపించగల వారితో మాట్లాడటం నిజంగా సహాయపడుతుంది. మీరు కూడా మ్యారేజ్ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, లోన్స్, కెరీర్ కన్ఫ్యూషన్ లేదా లైఫ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే మాత్రం నేను నిజాయితీగా ఒక మంచి ఆస్ట్రాలజర్తో ఒక్కసారి మాట్లాడమని సజెస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆస్ట్రాటాక్ యాప్ లింక్ అయితే ఇస్తాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీ మొదటి చార్ట్ పూర్తిగా ఫ్రీ అండి. కాబట్టి మీరు కెరీర్, ఫైనాన్స్, రిలేషన్షిప్ లేదా మ్యారేజ్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి ఒకసారి ఆస్ట్రాటాక్ యాప్ ని ట్రై చేయండి. బేబ్, సారీ, ఇంకా అలవాటు పడుతున్నాం. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు విడిపోవు, అవి కేవలం నిశ్శబ్దంగా మారిపోతాయి. మనం చేయాల్సిన పనల్లా ఆ సమయాన్ని గుర్తించడమే. మొబైల్ ఇవ్వకపోవడం కాదు కానీ, ఇల్లు చూడండి మొత్తం ఎలా చేస్తున్నారో, అన్నీ తెస్తున్నారు, వంపేస్తున్నారు, పడేస్తున్నారు. ఇవన్నీ ఎత్తుకునేసరికి సరిపోతుంది. బట్ తప్పదు, వాళ్ళు మారాలి అని అంటే మనం ఈ బాధలన్నీ పడాలి. ఇంకా వాళ్ళని రూమ్లో వదిలేసిన, నేను ఎప్పుడైతే వంట గదికి వచ్చేసాను వంట చేయడానికి. ఎగ్స్ ఉన్నాయి, ఎగ్ కర్రీ చేసేస్తాను. గీతం నిన్నే అన్నది ఎగ్స్ ఉండని చెప్పేసి నేను సోమవారం అని వండలేదు. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి ఎగ్ కర్రీ చేసేస్తా. ఇంకా 7 eggs అయితే ఉడకబెడుతున్నా. 7 eggs వండేస్తాను. ఇక్కడ గుడ్లు ఉడుకుతున్న లోపే నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు కూడా తాలింపు పెట్టేస్తున్నాను. ఆ ఉడికేలోపు బాగా ఎర్రగా వేయకపోతే పని అయిపోద్ది అనేసి.
ఎందుకమ్మ ఏడుస్తున్నా? కొబ్బరి నీళ్ళ గ్లాస్ ఏది నీది? గ్లాస్ తెచ్చుకో, కొబ్బరి నీళ్ళు వేస్తాను. మళ్ళీ ఇంకో కొత్త గ్లాసా? ఆల్రెడీ వాడింది ఉంది కదా, లోపల పెట్టావు, తెచ్చి కొబ్బరి నీళ్ళు తీసుకో. మార్నింగ్ మా ఆయన చేత కొబ్బరి నీళ్ళు అయితే తెప్పించాను అనమాట, లీటర్ బాటిల్. ఇంకా కొబ్బరి నీళ్ళే ఇస్తున్నాము. ఈ బాటిల్ అలాగా 100 రూపాయలు 120 రూపాయలు చాలా చేస్తుంది కదా. వాటర్ మెలన్ కావాలంట, పిక్కలు తీసుకొని తిను. దానికి వచ్చు పిక్కలు తీసుకొని తినడము, అందుకే అలా ఇచ్చాను. వెళ్ళు తిను, లోపలికి వెళ్ళు, నేను వంట చేసి వస్తాను. ఇంకా గుడ్లు అయితే ఉడికిపోయాయి. ఇలా తొక్కలు తీసేస్తాను నేను ఫస్ట్, తర్వాత చేతితో తీస్తాను. బట్ ఊపుతాను అనమాట, ఊపితే సగం తొక్కలు ఊడిపోతాయి. చూస్తున్నారు కదా, ఒకదానికి ఒకటి తగిలి. ఇది మా ఆయన చెప్పిన ట్రిక్ అనమాట నాకు. ఏవి చిదిగిపోకుండా ఎంత నీట్గా వచ్చా చూడండి, అలాగా కుదిపిసి తీసిన తొక్కలు. ఇప్పుడైతే ఎగ్స్ ఇందులో వేసేసి కారం వేసేసి బాగా కలిపేసి నీళ్ళు వేసేస్తాను. ఇంకే ఇక్కడ ఎగ్స్కి వాటర్ వేస్తాను, లినిష్ పప్పుకి అన్నం పెట్టాను. ఇక్కడ గీత్కకి నాకు మా ఆయనకి కలిపి ఈ కుక్కర్లో అన్నం పెట్టాను. లినిష్ పప్పుకి కొంచెం మెత్తగా పెడదామని తన కోసం సపరేట్గా వేరేగా అన్నం పెట్టాను అనమాట. ఈరోజు తను ఒకవేళ అన్నం తినకపోతే మెత్తగా జావలాగా చేసిద్దాము అని చెప్పేసి ముద్దగా ఉడకబెడుతున్నాను. అన్నం అయితే మరీ ముద్దగా నేను తినలేను, అందుకోసం మాకు సపరేట్గా పెట్టుకున్నా కుక్కరు. ఆల్రెడీ 1 గంట అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతే పిల్లలకి తినిపించాలి. మా ఆయన వచ్చేసరికి 2:30 అవుతుంది. ఇక్కడ చూడండి, వంట చేసేసరికి మళ్ళీ కొత్త రకాల బొమ్మలన్నీ తెచ్చి చంపారు. అన్నీ ఇక్కడ పడిసావు కదా, మొత్తం నీట్గా తీయంటే ఏటన్నావు? అదేమనగని తెలుసా నాకు ఇప్పుడు గీతమ్మ, నేనేమైనా పని మనిషినా ఇవన్నీ నీకు హెల్ప్ చేయడానికి? నువ్వు పని మనిషివే కదా, నువ్వే చేసుకో అంటుంది. అది రోజు రోజుకి పెద్ద అవుతుండి నేర్చుకుంటున్న మాటలు మా గీతిక. మీదే నేర్పిస్తున్నారా మేడం? మీరు మేడంకి పంపిస్తున్నా వీడియో. మీ అందరికందా చేసి నేను పని మనిషిని అయ్యాను. ఫస్ట్ క్లీన్ చేయంతా. నేను ఫోన్లే, నేను పని మనిషినే, క్లీన్ చేస్తాను, నువ్వు చెయ్యాలి కదా. గొప్ప తెలివైన దానివి. చూసారా అండి ఎటువంటి మాట్లాడుతుందో? 2 దీసిని కొట్టి పక్క రూమ్లో తలుపేసేస్తాను. ఇప్పుడే ఇలా ఉందంటే రేపొద్దున్న ఎవడు చేస్తాడే? రేపొద్దున్న నీ పనులు నువ్వే చేసుకోవాలి. పని మనుషులే పనులు చేయాలా? మనుషులు పనులు చేయరా? నువ్వు పని చేయవా? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నేను చేస్తాను కాబట్టే, నేను పని మనిషిని కాబట్టి నేను నీకు చేస్తాను కాబట్టి నీకు ఇంత గేరా అన్ని పెరిగిపోతాను నేను అంట. నాన్నకి చూపిస్తాను, నాకు ఈ వీడియో చూపిస్తాను నేను కంపల్సరిగా నాన్నకి. మరి అండ్రేటి చెప్పిన మాట వినకుండా నాతో తిరిగి వాదిస్తాను. సాయం ఇంత రవ్వ చెయ్యవు, అన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా కూర అయితే అయిపోయింది. పిల్లలు అయితే గోలు పెట్టేస్తాను, పెట్టి అమ్మ అని. ఈ మాత్రం గ్రేవీ అయితే ఉంచాను, కలుపుకోవడానికి. లేదంటే గ్రేవీ ఉండట్లేదు, కొంచెం పలచగా ఉంది. బట్ కలుపుకోవడానికి ఉండాలి కదా, ఒకవేళ నైట్కి మిగిలిపోతే నైట్కి కూడా సరిపోవాలని ఈ గ్రేవీ ఉంచాను అనమాట. ఈరోజు అయితే లంచ్ బాక్స్లోనే వీళ్ళకి తినిపించాలంట. సో అందుకోసం లంచ్ బాక్స్లో తినిపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ప్రమోషన్కి వచ్చింది, కాకపోతే బాక్స్ చాలా బాగుందండి. లినిషమ్మ కోసం తెప్పించాను. ఏ స్కూల్లో జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇక ఎక్కడ స్పూన్ పెట్ట మా ఆయన కూడా వచ్చేసారు కాబట్టి మా ఆయనకి నాకు అయితే అన్నం పెట్టేసుకున్నాము. ఇప్పుడు తినేయడమే. ఇంకా ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్. ఇంతవరకు అయితే పిల్లలు ఫోన్ చూడకుండానే ఉన్నారు. సో ఇంకా పడుకోబెట్టాను అనమాట లినిష్ అని. నాకు కొంచెం వాక్ ఉంది, వాక్ చేసుకోవాలి. ఓకే బాయ్.